పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇప్పటి నుంచి మేలుకొంటే కానీ వైసీపీ అధినేతకి ఇది టఫ్ టైం. బిందాస్గా కూర్చుంటే కుదరనుగాక కుదరదు, అధికారం మళ్లీ దూరం అవుతుందనే ఆందోళన. నాయకులు కార్యకర్తల్లో ఇదే ఆవేదన. రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులుండరు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు, నేతలకు వర్తిస్తుంది. రాజకీయాల్లో కేవలం అధికారం లేకపోవడం అనేది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అధినేతలు. అలాగే తమ గెలుపు పనికి వచ్చే అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోరు. ముఖ్యంగా టీడీపీలోని సీనియర్ నేత చంద్రబాబు ఏ అవకాశాన్ని అస్సలు మిస్ కారు. అయితే ప్రతిపక్ష పాత్ర పోషించినట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు గెలుపుకు అవకాశాలన్నింటినీ వదులుకుంటున్నారేమో అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది మొదటి నుంచి ఒక రకమైన పంద. ఆయన సాధారణంగా ఎవరి మాట వినరు, తనకు నచ్చిందే చేస్తారు. ఏ నేత ఎవరిలాగా ఆయన ఉండలేరు అని ఆ పార్టీ నేతలే గొనుగుతూ ఉంటారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒకసారి తాను ఏది నమ్ముతారో దాని మీద బలంగా ఫిక్స్ అవుతారు. ఇక పక్క వాళ్ళు దాని మీద ఎన్ని చెప్పినా సరే అసలు నమ్మరు. ఇప్పుడు వైసీపీ అధినేత పార్టీలో కూడా అదే జరుగుతుందట. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఉన్న స్టాండ్ను కొనసాగిస్తున్నారు. తర్వాత ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ బలపడే అవసరమైన కొత్త వ్యూహాత్మక అడుగులు వేయట్లేదు. ఇప్పటి నుంచే ధీమాగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ బయట రాజకీయాల పరిస్థితి అలా లేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు బీహార్ ఎన్నికల ఫలితాలు వార్నింగ్ బెల్స్ లాంటివి. ఒకటి గమనించారా? ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎన్నికల తరహాలో బీహార్లోనూ 2వ విడత ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది. అది సాయంత్రం 5 గంటల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు క్యూలైన్లో నిలబడి ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేశారు. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. అందుకే బీహార్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు లభించాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇక్కడ 2024 ఎన్నికల్లో వైసీపీకి కూడా కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అందుకే జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాను తిరిగి అధికారంలోకి వస్తానని కూర్చుంటూ మళ్ళీ ఒకసారి బెంగళూరుకే పరిమితం ఇవ్వాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కూటమి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా విజయం సాధిస్తాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వంటి వాటిని వారు పెద్దగా పట్టించుకోరు. శాసనసభ ఎన్నికలపై సీరియస్గా మోదీ నుంచి పార్టీ అగ్రనేతలు దృష్టి పెడతారు. అప్పుడు కలిసైపోయేది విపక్షంలో ఉన్నవారు మాత్రమే. ప్రభుత్వ వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని భావించి జగన్ ఏమాత్రం అలక్ష్యం వహించినా ఏపీలోనూ బీజేపీ బీహార్ వంటి స్ట్రాటజీని అనుసరిస్తుంది. అందుకు ఎంత మాత్రం వెనకడదు. చంద్రబాబు నాయుడు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. తన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకంతో పాటు మోదీ, పవన్ కళ్యాణ్ చరిష్మాతో మరోసారి విజయం సాధిస్తామన్న ఉద్దేశంతో ఉన్నారు. అందుకే టీడీపీకి ఎప్పటికీ ప్రతిపక్షంగా ఉండదని ఇటీవల చంద్రబాబు నాయుడు కామెంట్ చేయడానికి కారణం కూడా అదే కావచ్చు. అయితే బీజేపీకి జగన్పై కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టే కనబడుతుందని వైసీపీ నేతలు భావించారు. తమ్ముడే అన్నట్లు రాజకీయాల్లో కేవలం తమతో సఖ్యతగా ఉంటే సరిపోదు. బీజేపీ తమతో నేరుగా పొత్తు పెట్టుకున్న వారితో మాత్రమే పయనిస్తుంది. అవసరమైతే జగన్ పార్టీని ఓడించడానికి అన్ని శక్తియుక్తులను ఒడ్డుతుంది. మరోసారి కేంద్రంలో అధికారంలో రావడం ఎంత ముఖ్యమో ఏపీలో తమ ప్రభుత్వం రావడం అంతే ముఖ్యమని బీజేపీ భావిస్తుంది. అది రాజకీయం. అందులో ఎవరిని తప్పుపట్టాల్సిన పని లేదు. జగన్ బిందాస్గా బెంగళూరులో కూర్చొని ప్రభుత్వ వ్యతిరేకత, తాను గతంలో చేసిన పనులు గెలిపిస్తాయని భావిస్తే మాత్రం జగన్ మరో తేజస్విగా మారడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం తెలిసి ఇప్పుడిప్పుడే వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీలో చేరే అవకాశాలను కొట్టి పారేలేని పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడూ అధికారమే పరమావధిగా నాయకులు భావిస్తూ ఉంటారు. ఈ విషయంలో కేంద్రంలోని ప్రాంతీయ పార్టీల నాయకులకు, జాతీయ పార్టీ నాయకులకు, అటు రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల రాజకీయ నాయకులకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తుంది. ఎన్డీఏ పవర్ రోజుకు పెరుగుతుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో టైఅప్ పెట్టుకుంటేనే మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంతో ఖచ్చితంగా విభేదాలు పెట్టుకునే అవసరం కూడా లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే మరోసారి అధికారంలోకి రావడం అనేది జగన్మోహన్ రెడ్డికి దాదాపు కష్టం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని వైసీపీ వర్గాల మాట. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.